క్లాసికల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edixit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్, అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్, ప్రాబ్లమ్ 15 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ద బుక్స్ ఆఫ్ రామ్ అండ్ భరత్ షోడ్ దట్ the firm's capital on a specific date in the year 2000 XF was 5 lakh rupees and the profits for the last 5 years. రామ్ మరియు భరత్ పుస్తకాలలో 2000 XF సంవత్సరంలో అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజున సంస్థ మూలధనం 5 లక్షల రూపాయలు మరియు గత 5 సంవత్సరాల లాభాలు 2000 XC 40,000 రూపీస్, 2000 XD 50,000 రూపీస్, 2000 XC 55,000 రూపీస్, 2000 XB 70,000 rupees and 2000 XA 85,000 rupees. Calculate the value of goodwill on the basis of 3 years purchase of the average super profits of the last 5 years. Assuming that the normal rate of return is 10%. సాధారణ రాబడి రేటు 10% అని భావించి గత 5 సంవత్సరాల సగటు సూపర్ ప్రాఫిట్స్ యొక్క 3 సంవత్సరాల కొనుగోలు ఆధారంగా గుడ్విల్ విలువను లెక్కించండి. చూడండి, ఈ సందర్భంలో మనం గుడ్విల్ విలువను లెక్కించాలి. మనకు తెలిసినట్లుగా వ్యాపారం ఉన్నప్పుడు వ్యాపారం యొక్క గుడ్విల్ కూడా ఉంటుంది. ఈ సందర్భంలో యావరేజ్ సూపర్ ప్రాఫిట్స్ ఉపయోగించి గుడ్విల్ విలువను లెక్కించమని మనల్ని అడిగారు. కాబట్టి గుడ్విల్ను లెక్కించే ఫార్ములా యావరేజ్ సూపర్ ప్రాఫిట్స్ మరియు కొనుగోలు చేసిన సంవత్సరాల సంఖ్యల లబ్ధానికి సమానం. కాబట్టి ఈ ఫార్ములాను ఉపయోగించడానికి మనం యావరేజ్ సూపర్ ప్రాఫిట్స్లను తెలుసుకోవాలి. మనము గుడ్విల్ని యావరేజ్ సూపర్ ప్రాఫిట్స్ని 3 సంవత్సరాల కొనుగోలు ఆధారంగా లెక్కించాలని కూడా గమనించండి. కాబట్టి మనము ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాము. యావరేజ్ సూపర్ ప్రాఫిట్స్ ఆర్ ఈక్వల్ టు యావరేజ్ యాక్చువల్ ప్రాఫిట్స్ మైనస్ నార్మల్ ప్రాఫిట్స్. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి ఇక్కడ మనకు 2 వేర్వేరు ప్రాఫిట్స్ అవసరమని గమనించండి, యావరేజ్ యాక్చువల్ ప్రాఫిట్స్ మరియు నార్మల్ ప్రాఫిట్స్. ఇప్పుడు మనం యావరేజ్ సూపర్ ప్రాఫిట్స్ గత 5 సంవత్సరాలకు పరిగణించాలని ప్రాబ్లంలో ఇవ్వబడింది. కాబట్టి మనం ఉపయోగించాల్సిన ఫార్ములా యావరేజ్ యాక్చువల్ ప్రాఫిట్స్ ఆర్ ఈక్వల్ టు గత 5 సంవత్సరాల మొత్తం లాభాలని మొత్తం సంవత్సరాల సంఖ్యతో భాగించడానికి సమానం. కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకు గత 5 సంవత్సరాల మొత్తం లాభాలు అవసరం. ఇప్పుడు గత 5 సంవత్సరాలలో సంస్థ యొక్క లాభాలు ప్రాబ్లంలో ఇవ్వబడ్డాయి. కాబట్టి ఈ 5 సంవత్సరాల లాభాల మొత్తం 3 లక్షల రూపాయలకు సమానం. ఈ విలువల్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు యావరేజ్ యాక్చువల్ ప్రాఫిట్స్ మొత్తం 5 సంవత్సరాల లాభాలు 3 lakh రూపీస్ అపాన్ సంవత్సరాల సంఖ్య 5కి సమానం. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1 జా 5 60,000 జా, ఇది 60,000 రూపీస్కి సమానం. కాబట్టి ఇప్పుడు మన దగ్గర యావరేజ్ యాక్చువల్ ప్రాఫిట్స్ ఉన్నాయి. యావరేజ్ సూపర్ ప్రాఫిట్స్లను లెక్కించడానికి మనకు నార్మల్ ప్రాఫిట్స్ కూడా అవసరం. నార్మల్ ప్రాఫిట్లను లెక్కించే ఫార్ములా ఫర్మ్ యొక్క క్యాపిటల్ని నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అపాన్ 100తో మల్టిప్లై చేయడానికి సమానము. ఇప్పుడు నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% అని ప్రాబ్లంలో ఇవ్వబడింది. ఈ 10% ఫర్మ్ యొక్క క్యాపిటల్పై రేట్ ఆఫ్ రిటర్న్ అని గమనించండి. మరియు ఫర్మ్ యొక్క క్యాపిటల్ 5 lakh రూపీస్. సబ్స్టిట్యూట్ చేసి 5 lakh రూపీస్ని 10/100తో మల్టిప్లై చేస్తే మనకు నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి. 100లో 2 జీరోలని 5 lakh రూపీస్లో 2 జీరోలతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు మనం మిగిలిన 5,000 రూపీస్ మరియు 10లని మల్టిప్లై చేస్తే మనకు 50,000 రూపీస్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు యావరేజ్ సూపర్ ప్రాఫిట్లను లెక్కించడానికి ఫార్ములాలోకి యావరేజ్ యాక్చువల్ ప్రాఫిట్స్ మరియు నార్మల్ ప్రాఫిట్స్ రెండూ మనకు తెలుసు. కాబట్టి వీటి విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే మనకు యావరేజ్ సూపర్ ప్రాఫిట్స్ 60,000 రూపీస్ మైనస్ 50,000 రూపీస్గా పొందుతాము. ఇది 10,000 రూపీస్కు సమానం. ఇప్పుడు యావరేజ్ సూపర్ ప్రాఫిట్స్ మనకు తెలుసు కాబట్టి మనం ఇప్పుడు గుడ్విల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు గుర్తు చేయడానికి మనల్ని ప్రాబ్లంలో 3 సంవత్సరాల కొనుగోలు ఆధారంగా గుడ్విల్ విలువను క్యాలిక్యులేట్ చేయమని అడిగారు. కాబట్టి కొనుగోలు చేసిన సంవత్సరాల సంఖ్య 3. సబ్స్టిట్యూట్ చేస్తే గుడ్విల్ విలువ 10,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 3 అవుతుంది. ఇది 30,000 రూపీస్కు సమానము. కాబట్టి ఫర్మ్ యొక్క గుడ్విల్ 30,000 రూపీస్. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edixit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.